2 డేస్ బ్యాక్ అయితే నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. బట్ అది తీసుకున్న నెక్స్ట్ డే స్వీట్‌గా ఉన్నాయి. అంటే బాయిల్డ్ చేసి. ఆ తర్వాత ఆ స్వీట్‌నెస్ అనేది పోయింది. స్వీట్ లేకపోతే తినాలనిపిస్తదా? అస్సలు తినబుద్ధి కావట్లేదని చెప్పేసి క్రిస్పీ కార్న్ చేసుకుందాం అనేసి రెసిపీ ట్రై చేశాను. చాలా క్రిస్పీగా వచ్చింది గానీ కొంచెం ఆయిల్ ఎక్కువగా పట్టింది. ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం యాడ్ చేయడానికి ఉండదు. జస్ట్ కార్న్ ఫ్లోర్ ఉంటది కదా! అది, కొంచెం కారం, ఉప్పు, అల్లం పేస్ట్ వేసి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేయాలి. కార్న్ ఫ్లోర్ అనేది ఆ సీడ్స్‌కి పట్టడానికి. అలా మంచి కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న కార్న్‌ని అందులో వేయడమే. బట్ హోటల్‌లో అయితే ఎలా చేస్తారో అప్పుడు కూడా ఆయిల్‌గానే ఉంటది కదా! ఇప్పుడు నేను చేసిన తర్వాత కూడా చాలా ఆయిలీగా ఉన్నట్టు అనిపించింది. అమ్మో! ఇంత ఆయిల్ ఫుడ్ తింటే బ్రతుకుతామా మనం? టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ ఆయిలే ఎక్కువ పట్టేసింది. ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తదో అని ట్రై చేశానే తప్ప కానీ, అమ్మో! ఇంకొకసారి అస్సలు చేయొద్దు. మనం ఈ కార్న్‌తో వడ చేసుకున్న సేమ్ అంతే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటది. ఈ కార్నే ఇలా అబ్జర్వ్ చేసుకుంటదనుకుంటా ఎక్కువ ఆయిల్ కదా! కనిపిస్తుంది కదా మీకు గూడా ఆయిల్ ఎలా ఉందో. ఇంత ఆయిలీ ఫుడ్ పిల్లలకి పెట్టినా హెల్తీ కాదు. మనం తిన్నా హెల్తీ కాదు. బట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పినా గానీ, నెక్స్ట్ టైం మాత్రం అస్సలు ట్రై చెయ్యను. ఇంత ఆయిల్ ఫుడ్ కూడా పిల్లలకు పెట్టను. హెల్తీ కూడా కాదు. మా పిల్లలైతే టేస్ట్ బాగుంది మమ్మీ అని చెప్పారు కానీ, నాకే ఎందుకో సాటిస్ఫైడ్ కాలే. అమ్మో! ఇంత ఆయిలా అని. మాటలు ఉండవు, జస్ట్ ఎక్స్ప్రెషన్సే ఉంటాయి. చూడండి, వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.